ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారండి? బాగానే ఉంది. ఓకే, గత 5 ఏళ్ళ వైసీపీ పరిపాలన చూసారు, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనపడుతుంది అంటారా? తేడాగానే ఉంది మరి. ఏం తేడా కనపడుతుంది అంటారు? అభివృద్ధి ఉంది కదా, రోడ్లు బోర్డులు పోతున్నారు. కానీ వైసీపీ అంటుంది ఏంటంటే మేమే చేసాము డెవలప్మెంట్లు అన్ని కూడా, ఫ్లైఓవర్లు కూడా మేమే కంప్లీట్ చేసామని చెప్తా ఉన్నారు కదా. అది చంద్రబాబు నాయుడు టైంలో వేసిన ఫ్లైఓవర్ వాళ్ళు పూర్తి చేసామంటే సరిపోద్దా? అది ఎప్పుడో చంద్రబాబు టైంలో వేసిన ఫ్లైఓవరే కదా సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ఫ్లైఓవర్ వాళ్ళు కట్టిన ఫ్లైఓవర్ ఎక్కడ చెప్పను. అంటే దుర్గగుడి ఫ్లైఓవర్ కంప్లీట్ చేసింది మేము. అది వాళ్ళు ఎందుకు అయింది? అసలు పునాది వేసింది వాళ్ళు కదా. ఆ చివరి ముక్క ఒకటి బిగించి వేస్తే సరిపోయిందా? దాని అభివృద్ధి ఎవరిది ఆడదే కాదని మనం అనకూడదు. ఎందుకంటే చేసినట్టు చెప్పుకోవాలి. ఆయన పరిపాలన ఒక రకం, ఇది ఒక రకం. ఓకే, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేసింది మేమే అంటున్నారే. అనుకోటాకి ఏముండండి, నేను లక్ష అనుకుంటా మన అవుతాయి అవన్నీ. ఇప్పుడు ఇది మనం ఆయన ఉండగా ఎక్కడైనా ఒక రోడ్డు పోసాడని చెప్పమనండి, ఈ రోడ్డు నేను పోసా అని చెప్పమనండి. అభివృద్ధి అనేది రోడ్లు పోసి ఏదైనా పెద్దది కట్టి ఓ 10 మందికి ఉద్యోగం ఇస్తే ఇది ఒక గొప్ప. మీరు ఏ ఛానల్ అయినా అవ్వచ్చు. నాది అదేలేండి. అంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనాల్ని హింసలు పెడతా ఉన్నారు, వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు అంటున్నారు. కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారా? అయితే తప్పు చేస్తే ఎవడైనా శిక్ష, నేనైనా మీరైనా ఇంకోళ్ళైనా తప్పు చేస్తే ఎవడైనా శిక్ష అనుభవిస్తే తప్పదు. అది అంటే కంపెనీలు కూడా తీసుకొని వచ్చింది మేమే, ఆ కంపెనీలు వీళ్ళు మేము తెచ్చామని చెప్పుకుంటున్నారు కూటమి వాళ్ళు అంటున్నారు. నిజమేనా? ఏమీ లేదు, వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, మన బాధ మనం చేసుకుపోవాలి. ఓకే, అమరావతి కూడా పూర్తి చేస్తారంటారు 5 ఏళ్ల కాలంలోనే? అవదండి, అంతా 20 సంవత్సరాలు బట్టి అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేయమంటే ఎట్లా చేస్తారు? రిజల్టా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ రాసాము, రిజల్ట్ ఆఫ్టర్ 60 months వస్తుంది మాకు. ఇలా ఎగ్జామ్ రాసాము సార్, మాకు రిజల్ట్ 6 నెలల తర్వాత వస్తుంది గ్యారంటీగా. ఓకే, దెన్ వీ గాట్ ఏ హోప్ అగైన్స్ అవర్ ఎల్లో మీడియా. ఓకే ఓకే అంటే గత 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పటికి తేడా ఏమైనా కనపడుతుంది అంటారా? తేడా అంటేనేమో అదేమో రాజకీయం, అది పోయిన 5 సంవత్సరాలు రాక్షసంగా జనాన్ని కీడు చేసే యంత్రాంగం అది. ఇదేమో జనాలకు ఉపయోగపడే రాజది. కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షపూరితాలే చేస్తా ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అవును, వాళ్ళే నేర్పింది మాకు నేర్పింది వాళ్ళు. ఓకే, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అంటారా 5 ఏళ్లలో? మినిమం 10 years. మినిమం 10 years పడుతుంది. మినిమం పూర్తి చేస్తారంటారా? అవుద్ది, కాదు ఇట్ విల్ టేక్స్ టైం. ఓకే, థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? చెప్పేది అన్నారా? గతాన్ని ఎందుకు దోకొస్తారు, ఇప్పుడు చూడాలి. కానీ అంటే ఇప్పుడు అభివృద్ధి ఏం చేయట్లేదు, డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, రోడ్లపైన మట్టి కూడా పోయట్లేదు అంటున్నారు కదా. ఎవరో వైసీపీ నేతలు అంటా ఉన్నారు కదా. ఇప్పుడు కళ్ళు లేనాడు ఏదైనా చెప్తాడు, కళ్ళు ఉన్నోడు చెప్పేది జరిగేది చూస్తున్నారు కదా. మీ కళ్ళ ముందు జరుగుతుంది కదా, ఇంకా దాని గురించి ఇంకేం చెప్తాం? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని అందరినీ అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, కక్షపూరితమైన రాజకీయాలు చేస్తారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు చేసినప్పుడు వాళ్ళని ఏమంటారు? నేను అలా చేయలేదంటున్నారు. చెప్పేది వాళ్ళు ఉన్నప్పుడు చేశారు కదా, మరి వాళ్ళని ఏమంటారు? అంటే వాళ్ళు ఎవరో ఆపరేషన్ చేయించుకున్న మనిషిని 24 గంటలు కారిపోతున్న బ్లడ్ తీసుకొచ్చి లోపల పడేసారు 100 మంది పోలీసులు వెళ్ళి. మరి వాళ్ళని ఏమంటాం? ఏ బాబు, అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చినా వాళ్ళ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు, ఎవరు వదలరు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉపయోగిస్తున్నారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంటే రోడ్లపైన మట్టి కూడా పోసిన పాపాన పోలేదు కూటమి నేతలు అంటున్నారు. పోసారో లేదో చూసేవాళ్ళకి తెలుస్తుంది కదా ప్రజలకి. ఇప్పుడు వాళ్ళు అంటాం కాదు కదా, రోడ్లన్నీ వేసారు, ఎవరు వేస్తున్నారు ఇప్పుడు? అంటే మొత్తం కూడా ప్యాచ్ వర్కులతోనే చేస్తా ఉన్నారు పరిపాలన అంటున్నారు. అది కరెక్ట్ కాదని నేను చెబుతాను. చూస్తుంటే కనిపిస్తుంటుంది, చూడని వాళ్ళకి ఏం కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడికి ఏం కనిపించలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, ఏపీని బాగుపరిచేది మేమే, ఏపీని డెవలప్ చేసేది మేమే అంటున్నారు. 5 సంవత్సరాలు చేశారు కదా, మళ్ళీ ఇంకేం చేస్తారు పాపం చెప్పు. 5 సంవత్సరాలు వాళ్ళు చేశారుగా అది డెవలప్ చేస్తే మళ్ళీ అవకాశం ఇచ్చేవాళ్ళు కదా. డెవలప్ లేకే కదా అవకాశం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పర్లేదు అనిపిస్తుందమ్మా. గత 5 ఏళ్లలో మీకు రైతులకు ఎటువంటి న్యాయం చేశారు అంటే వైసీపీ వాళ్ళు అని చెప్తారు? కొంచెం వాళ్ళు చేశారు కానీ ఇంత కూలంకషంగా చేయలే. వాళ్ళు చేశారు, ఒప్పుకుంటాం కానీ అంత కూలంకషంగా చేయలే. అది అంటే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అనేది కూడా సాధ్యం అవుతుంది, మేమే చేస్తామంటున్నారు. జరుగుతుంది అంటారా? జరుగుతుందండి. ఓకే, అంటే ఫ్లైఓవర్లు అవన్నీ కూడా కట్టించింది మేమే అని చెప్పేసి కూడా వైసీపీ అంటా ఉంది కదా. వాళ్ళు ఎందుకు కట్టిస్తారండి? కేంద్ర ప్రభుత్వం కట్టించింది, మేము అన్ని చేసి మేము చేసిన అంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఫ్లైఓవర్లు పూర్తి చేసింది మేమే, రోడ్లు వేసింది మేమే అని చెప్పుకుంటున్నారు. కాదు కొన్ని చేశారు, కొన్ని చేయలే. అదండి. ఓకే, అంటే గత ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటారా ప్రస్తుత ప్రభుత్వంలో? కానీ
గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరండి. ఇది నెంబర్ 1, ఇబ్బంది లేదు. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అంటే అధికారంలోకి వచ్చి 7.5 కాలం పూర్తయింది కదా, ఇంతవరకు ఏమైనా డెవలప్మెంట్లు కానీ ఏమైనా చేశారంటే ఏం చెప్తారండి? 80% కంప్లీట్ అయినట్టే నా ఉద్దేశం. అంటే ఆ రోడ్లు కానీ అభివృద్ధి పనులు కానీ అన్ని మెయిన్ చేసినవే అని చెప్పేసి వైసీపీ చెప్పుకుంటా ఉంది కదా. జనాలు చూస్తున్నారుగా ఎవరేం చేస్తున్నారు అనేది. ఓకే, గత 5 ఏళ్ళ వైసీపీ పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఏ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుందామని వచ్చాడు, అది కుదరలా, ఫెయిల్ అయ్యాడు. అంటే వైసీపీ నేతల్ని కానీ కార్యకర్తల్ని కానీ సామాన్యులను కానీ ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఎవరన్నారు? అంటే వైసీపీ నాయకులందరూ అంటా ఉన్నారు కార్యకర్తల్ని నేతల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, అక్రమ పరిపాలన చేస్తూ ఉన్నారు కూటమి నేతలు అంటున్నారు. నిజమేనంటారా? అది అన్నవాడికి తెలియాలి. అది ఇప్పుడు జనాలు ఒక్కడితో సరిపోయేది కాదుగా. ఒక ఆరోపణ చేసేటప్పుడు నిరూపించుకునేటట్టు ఉండాలి. అది నిరూపించుకునే గట్స్ లేవు వాళ్ళ దగ్గర. ఏమంత పదాడు మాట్లాడతాడు. అభిమానం ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ లేని దాన్ని మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? కుదిరితే సపోర్ట్ చేయాలా, లేకపోతే వదిలేయాలి. అంటే కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, మాటల ప్రభుత్వమే కానీ చేతుల ప్రభుత్వం కాదు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, 80% ఆల్రెడీ చేశారు వాళ్ళు. ఏదైనా రోడ్లు కానీ, ఎందుకంటే ఉదయాన్నే చూస్తే మనకు తెలుపుతూనే ఉంది. వాళ్ళ అదే మూసేది ఏం కాదు కదా. రోడ్ల విషయంలో కానీ, వాళ్ళ రైతులకి ధాన్యం విషయంలో కానీ, పెన్షన్లో పెంచిన విషయంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు, రైతు భరోసాలు కూడా అందించట్లేదు అంటున్నారు. రైతు భరోసా అందట్లేదని ఆయన చెప్తే ఎట్టాగా పడినోళ్ళు అందరూ జీవితంగా నేను రైతునే, నాకు పడింది. పడినాడంటూ ఉండరు ఎవరు. అది రైతు అనేవాడికి అసలు ఫస్టే ఇచ్చేసారు. ఇంకొకటి వెన్నుముకగా ఉంటాము అని చెప్పిన వాళ్ళు రైతులను అసలు గాలికి వదిలేశారు అని చెప్తా ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు. అది గాలికి వదిలేశారని ఆయన కూర్చొని ఒకసారి చెప్పి వెళ్ళిపోయేవాడికి ఏం తెలుస్తుంది? అది కాదు. ఇంకొకటి నెక్స్ట్ నిరుద్యోగ విషయంలో కూడా మాట్లాడటానికి అర్హత లేదు వాళ్ళకి. ఎందుకని అంటారు? ఉపాధ్యాయుల విషయంలో కానీ, నిన్న జరిగిన కానిస్టేబుల్స్ విషయంలో కానీ, మెగాడి నిన్నగా రీసెంట్లీ మళ్ళీ టెట్ నిర్వహించారు. నిర్వహించారు. అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కూడా మేమే తీసుకొని వచ్చాము, మేము దగ్గర 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా వాలంటీర్లు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆయన్నే చెప్పమంటే వాళ్ళే చెప్తారు. అదే వాలంటీర్లు ఆయన దగ్గర ఉన్న వాళ్ళే చెప్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు. అంటే అమరావతి కూడా పూర్తి చేసేది మేమే, కూటమితో సాధ్యం కాదు ఇవన్నీ. ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్పి అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టి దాన్ని చేస్తున్నారు. డెవలప్మెంట్ జరుగుతుందంటారా అమరావతిలో? జరుగుతుందిగా, నేను కూడా చూస్తున్నాను. అంటే అనుకోకుండా వెళ్ళి వస్తూ ఉండగానే రైతు వారీగా నారు అవి కావాల్సి వస్తే అటు ఇటు వెళ్తూ ఉంటాం. అవి వెళ్ళినప్పుడు చూస్తున్నాం. కట్టడాలు గతంలో కన్నా బాగానే అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉందంటారండి? బాగానే ఉంది. అది కొంచెం చూడమని చెప్పండి. అంటే డెవలప్మెంట్ అనేది ఏమైనా జరుగుతుందంటారా? ఏమన్నాయని డెవలప్ రోడ్లు అవన్నీ వేస్తున్నారుగా, బాగానే వేస్తున్నారు. ఓకే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. నిజమేనంటారా? అది వాస్తవానికి అది కరెక్ట్ కాదనుకుని వీళ్ళు ఉన్నాయి లేనిపోయినవన్నీ పుట్టిస్తున్నారు అంతే. అందుకని ఏం లేదు, అవి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఓకే ఓకే, ఏ ప్రభుత్వంలో వచ్చినా అంతే కదా, ఇవన్నీ మామూలే కామనే. ఇవి పట్టించుకోరు జనాలు. ఇక మంచి చేస్తేనే వాళ్ళకి ఓట్లు వేసేది, లేదా లేదు, అంతే కదా. ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చారనుకుంటున్నారా సార్ మీరు? అయ్యే చెప్తున్నాయి కదా, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? అప్పుడు 500 తక్కువ వచ్చి ఇప్పుడు 4,000 వస్తుంది. ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఇంటికి వస్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారుగా, ఇంటికి ఇస్తున్నారు. ఇంకా ఓకే, రైతేనా మీరు? మీకు రైతులకి అందరికీ ఇప్పుడు బాగానే ఉందా, అప్పుడు బాగుందా? బాగానే ఉంది. అప్పుడు ఎలా అనిపించింది? గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది? ఆయన ఆ పొలాలన్నీ నాశనం చేసి ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ అన్నీ బాగున్నాయి అంటారు.